ఎందుకు పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు బరువు పెరుగుతున్నారు? మ్యారేజ్కి ముందు సన్నగా ఉంటారు, అదే బాడీ అదే ఫుడ్. మరి ఎందుకు బరువు పెరుగుతున్నారు? పెళ్ళైన తర్వాత భార్యాభర్తల ఫేస్లో మంచి గ్లో వచ్చిందంటారు, దాంతోపాటు కొంచెం పొట్ట కూడా వచ్చి ఉంటుంది. జాగ్రత్తగా వినండి, అది వయసు వల్ల కాదు, మెటబాలిజం స్లో అవ్వడం వల్ల కాదు, ప్రెగ్నెన్సీ వల్ల అసలు కాదు. 5 కనిపించిన అలవాట్లు పెళ్ళైన తర్వాత మనకు తెలియకుండానే మనతో పాటు స్టార్ట్ అవుతాయి. అవేంటో ఈరోజు చెప్పబోతున్నాను. నిజం మాట్లాడాలంటే పెళ్ళికి ముందు ఫొటోస్లో బాగా కనిపించాలని జిమ్కి వెళ్తాము, క్రాష్ డైట్స్ చేస్తాము, షుగర్ మానేస్తాము, రైస్ మానేస్తాము, ఇవన్నీ కరెక్ట్ చేస్తాము. కానీ పెళ్ళైన తర్వాత ఇంకొంచెం తిను అనే దగ్గర నుంచి మొదలై బయట ఫుడ్ తినడము, టైమింగ్స్ లేకపోవడము, చుట్టాలు, పండగలు, పబ్బాలు ఇవన్నీ కలిపి చిన్న చిన్నగా ఫస్ట్ మంత్లో అంత అర్థం కాదు, 1 year అయిపోయేసరికి కంప్లీట్ బాడీ డిఫరెంట్గా ఉంటుంది. చిన్నగా బట్టలు టైట్ అవుతాయి, పొట్ట వస్తుంది. భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత ఇదంతా కామనే కదా అని అనుకొని వదిలేస్తారు. మన మెటబాలిజం స్లో అయిందిలే అనుకుంటారు, కానీ అది మెటబాలిజం వల్ల కాదు, అలవాట్ల వల్ల. నెంబర్ 1, ఫుడ్ ఫ్రీక్వెన్సీ. పెళ్ళికి ముందు ఒక 3 meals ఉంటాయి, బట్ పెళ్ళైన తర్వాత టైమ్స్ అనేది పెరుగుతుంది, క్వాంటిటీ అనేది పెరుగుతుంది. పెళ్ళైన తర్వాత ఫుడ్ ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుంది. ఎక్కువసార్లు తింటాం తెలియకుండానే. సరదాగా స్నాక్స్ తింటాము, సరదాగా కలిసి చాయ్ తాగుతాము, అవుట్ సైడ్ ఫుడ్స్ తింటాము. ఇవన్నీ కూడా ఫుడ్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, టైమింగ్స్ అనేది పెరుగుతుంది అనమాట, క్వాంటిటీ అనేది పెరుగుతుంది. కల్చరల్గా చూసుకుంటే భర్త ఒక ముద్ద ఎక్కువ తింటేనే భార్య మంచిగా చేసినట్టు. తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. కాబట్టి ఒకళ్ళ కోసం ఒకళ్ళు కావాలని తెలియకుండానే ఎక్కువ తినేస్తాం. ఇంకా చుట్టాల ఇంటికి, అందులో నా అత్తగారింటికి వెళ్తే చెప్పాల్సిన అవసరం, తింటూనే ఉంటాం. అలా తింటేనే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. నెంబర్ 2, బేసిక్గా మనకి పెళ్ళైన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేంత వరకు వైఫ్ వెయిట్ చేసి మరీ తింటారు. సేమ్ హస్బెండ్ కూడా క్వాంటిటీ ఇందాక చెప్పుకున్నట్టు మంచిగా వండారు అని భార్యకి అనిపించాలి, భార్య హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా హస్బెండ్ తినాలి, మంచిగా తినాలి, కొంచెం ఎక్కువ తినాలి. అలా ఒకరికి ఒకరికి తెలియకుండానే టైమింగ్స్ అండ్ క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ పెళ్ళైన తర్వాత ఈ లేట్ నైట్ మూవీస్ ఎంజాయ్ చేయడం అండ్ మిడ్ నైట్ క్రేవింగ్స్ అయితే మిడ్ నైట్ తినడం తప్పు కాదు, బట్ అప్పుడప్పుడు తినడం తప్పు కాదు, బట్ రెగ్యులర్గా తినడం అనేది సైంటిఫికల్గా చూసుకుంటే నైట్ టైం ఫ్యాట్ బర్నింగ్ అనేది ఉండదు, డైజెషన్ అనేది మంచిగా ఉండదు, అండ్ దాంతోపాటు స్లీప్ కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. ఇద్దరూ కలిసి చేయడం వల్ల అదొక నార్మల్ థింగ్, నార్మల్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట, పెద్దగా తప్పు అనిపించదు. నెంబర్ 3, మూమెంట్ అనేది బాగా తగ్గిపోతుంది. పెళ్ళికి ముందు సరదాగా బయటకు వెళ్ళే వాళ్ళం, ఫ్రెండ్స్తో వెళ్ళే వాళ్ళం, నార్మల్గా వాకింగ్కి వెళ్ళే వాళ్ళం, ఇంట్లో అటు తిరుగుతుండే వాళ్ళం, రకరకాల పనులు లేకపోయినా పెట్టుకొని ఏదో ఒక పనిలో తిరుగుతూ ఉంటాం. బట్ పెళ్ళయ్యాక ఆఫీసు, బైక్, హౌస్, సోఫా అంతే. వైఫ్ కూడా అంతే, పెద్దగా బయటికి వెళ్ళేది ఏమి ఉండదు. అంతా కూడా ఇంట్లోనే ఉంటారు, పెద్దగా మూమెంట్ ఉండదు. అన్నీ కూడా మనకి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, మిషనరీ ఉంది అన్ని పనులకు కూడా. మూమెంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట పెళ్ళైన తర్వాత. ఇది ఒక మెయిన్ రీజన్ వెయిట్ గెయిన్ అవ్వడానికి. సైంటిఫికల్గా చూసుకుంటే ఫుడ్ తిన్నా కానీ తను తగ్గ వర్కౌట్ కనుక చేయగలిగితే బ్యాలెన్స్ అవుతుంది. ఇది బ్యాలెన్స్ అవ్వట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ అవుతున్నారు. నెంబర్ 4, ఎమోషనల్ ఈటింగ్. అఫ్కోర్స్ మ్యారేజ్ అనేది చాలా బ్యూటిఫుల్, కానీ నిజానికి చాలా అడ్జస్ట్మెంట్ అవ్వాలి. పెళ్ళైన తర్వాత కొత్త ఫ్యామిలీ, కొత్త రిలేషన్షిప్, కొత్త హౌసెస్, కొత్త ప్లేసెస్, కొత్త బాధ్యతలు, ఫినాన్షియల్గా, ఎమోషనల్గా, ఫిజికల్గా చాలా బాధ్యతలు అనేవి ఉంటాయి. వీటన్నిటి వల్ల స్ట్రెస్ లెవెల్స్ అనేది పెరుగుతుంది. ఈ స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవడానికి చాలామందికి ఉన్న ఓన్లీ ఆప్షన్ ఫుడ్ అనమాట. ఫుడ్ మీదే ఏదైనా చూపిస్తారు. బాధ అయినా, ఆనందమైన, ప్రెషర్ అయినా, స్ట్రెస్ అయినా ఇవన్నీ కూడా ఫుడ్ మీదే చూపిస్తూ ఉంటారనమాట. అది కావాలని కాదు, అది మన బాడీ అలా బిల్డ్ అయిందనమాట. కొంతమంది అసలు తినరు, బట్ ఎక్కువ మంది ఎక్కువగా తినేస్తూ ఉంటారు. భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటారు. ఆ గొడవలు అయిపోయిన తర్వాత చక్కగా మంచిగా వండుకొని తినడము, లేదా ఆర్డర్ పెట్టుకోవడము, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్స్ ఇలా మారిపోతూ ఉంటాయి అన్నమాట. ఫుడ్ అనేది ఒక ఎమోషనల్ స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి లాగా ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. నెంబర్ 5, హ్యాపీ వెయిట్ జస్టిఫికేషన్. ఇది చాలా డేంజర్. మనకు సమాజం ఏం చెప్తుందంటే, పెళ్ళైన తర్వాత బరువు పెరగడం అనేది కామనే, ఒకవేళ ఇద్దరు బరువు పెరిగితే ఒకరు మంచిగా చూసుకుంటున్నారు అని ఈ సమాజం అనేది మనందరికీ క్రియేట్ చేసింది. పెళ్ళైన తర్వాత బరువు పెరగడం అనేది ఒక కామన్ విషయం అని మనందరికీ కూడా మైండ్లో ఫిక్స్ చేశారు. కానీ జాగ్రత్తగా వినండి, మనకు తెలియకుండానే కాన్ఫిడెంట్ కోల్పోతాము, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, పిల్లలు పుట్టడం కష్టం అవుతుంది, లాంగ్ టర్మ్లో చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, మన మీద మనకు సెల్ఫ్ ఎస్టీమ్ అనేది చాలా లోగా ఉంటుంది. ప్రేమ ఉంది అని తెలియాలంటే ఒక 10 kgs పెరగాల్సిన అవసరం లేదు.
ఫిట్గా ఉంటే ఇంకా లవ్ అనేది పెరుగుతుంది. ఒకటి నిజం, పెళ్ళి వల్ల బరువు పెరగరు. కాన్షియస్గా మనకు తెలియకుండా మన అలవాట్లు మారడం వల్ల పెరుగుతాం. రిలేషన్షిప్, ఫినాన్స్, మన ఫ్యామిలీస్, ఈ సొసైటీ వీటన్నిటిని బ్యాలెన్స్ చేసినప్పుడు మన హెల్త్ని ఎందుకు మనం బ్యాలెన్స్ చేసుకోలేము? వీటన్నిటికంటే కూడా మనల్ని బాగా ఇంపాక్ట్ చేసేది మన హెల్త్. ఇది ఎందుకు మనం బ్యాలెన్స్ చేసుకోలేము? వాటన్నిటిలో అడ్జస్ట్ అవుతున్నప్పుడు వీటిలో ఎందుకు అడ్జస్ట్ అవ్వరు? ప్రేమ లేకపోవడం వల్ల కాదు, ఒక స్ట్రక్చర్ అనేది లేకపోవడం వల్ల ఇది జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? వీటికి రివర్స్లో చేయండి. రూల్ నెంబర్ 1, టైమింగ్స్ పెట్టుకోకుండా మీకు ఏదైతే టైము కరెక్ట్ టైం ఉంటుందో ఆ టైంలో తినేసేయండి. వెయిటింగ్ చేయొద్దు. రూల్ నెంబర్ 1, టైంకి తినండి. కోర్స్ మన వైఫ్ కోసం, హస్బెండ్ కోసమో వెయిట్ చేస్తే మంచిదే, బట్ దానికంటే ముందు మీరు హెల్తీగా ఉంటే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉంటారు. రూల్ నెంబర్ 2, ఇద్దరూ కలిసి 8,000 to 10,000 స్టెప్స్ వేయండి. ఇద్దరూ కలిసి బరువు పెరిగినప్పుడు ఇద్దరూ కలిసి బరువు తగ్గలేరా? రూల్ నెంబర్ 3, అవుట్ సైడ్ ఫుడ్ అనేది చాలా లిమిట్ చేయండి. ఇంట్లో చక్కగా ఇద్దరూ కట్ చేసుకొని, ఇద్దరూ ప్రిపేర్ చేసుకొని, ఇద్దరు కనుక వండుకుంటే అంతకు మించిన హ్యాపీనెస్, అంత మించిన సాటిస్ఫాక్షన్ ఉండదు. బయట ఫుడ్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. రూల్ నెంబర్ 3, అవుట్ సైడ్ ఫుడ్ అనేది చాలా లిమిట్ చేయండి. మీకు ఎంత అవసరమో అంతే తినండి, ఫోర్స్ చేయొద్దు. అదే నిజమైన లవ్. నెంబర్ 5, వీక్లీ వన్స్ మీ వెయిట్ చూసుకోండి, వేస్ట్ సైజ్ చూసుకోండి, అద్దంలో ఒకసారి నుంచొని చూసుకోండి. మీ పొట్ట పెరుగుతుందా, మీ వెయిట్ పెరుగుతుందా, మీ బాడీలో ఇంచెస్ పెరుగుతున్నాయా? ఖచ్చితంగా ఆ నెక్స్ట్ వీక్ అనేది చేంజ్ చేసుకోవాలని మైండ్లో పెట్టుకోండి. ఇద్దరూ కలిసి హెల్తీగా ఉంటేనే మీకు స్ట్రాంగ్ లవ్ అన్నమాట. బరువు పెరిగితేనే లవ్ కాదు. ఈ వీడియో కనుక మ్యారేజ్ అయిన వాళ్ళు కనుక చూస్తే మీ పార్ట్నర్కి షేర్ చేయండి. అండ్ వాళ్ళకి షేర్ చేసి ఒక ప్రశ్న అడగండి, మనం లవ్తో పాటు పొట్ట కూడా పెంచుకుంటున్నామా? ఫైనల్గా చెప్పేది ఒకటే, మ్యారేజ్ అనేది లాంగ్ జర్నీ. ఈ జర్నీ మంచిగా ఉండాలంటే మనం ఫిట్గా ఉండడం, కరెక్ట్గా ఉండడం, కపుల్ ఇద్దరు హెల్తీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. కపుల్ అని కామెంట్ చేయండి, మీకు పర్సనల్గా ఒక ప్లానింగ్ అనేది ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.